సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు ఎగ్జాక్ట్ 4 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ ఐదు మీ అందరికి తెలిసిండే క్యారెట్ అండ్ కీరా. సో ఫస్ట్ తినేసినాం. సో ఆమ్లెట్ అయితే నేను వేస్తున్నా. మమ్మీ డాడీ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నారు గైస్. సో వాళ్ళకైతే డిస్టర్బ్ చేయ. సో మనం అయితే ఫస్ట్ తిని వెళ్ళిపోదాం. సో చూడొచ్చు గైస్ 4 కాకముందుకు వచ్చినాం ఈరోజు అయితే. సో హే గైస్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు 8:30 అవుతుంది. సో నేను జల్లేరానికి రీజన్ వచ్చేసి ఈరోజు అయితే సాటర్డే షాప్లోకి రాకలేదు. సో ఇప్పటిదాకా వర్షం సన్నం ఉంటుంది గైస్. మమ్మీ మాత్రం అయితే వేడి వేడి దోశలు తీస్తుంది. సండే వస్తే రేపు మార్నింగ్ సండే అంటే సాటర్డే ప్రోగ్రామ్ ఇదే ఉంటుంది మా ఇంట్లో. సో గైస్ చూడొచ్చు వేడి వేడి దోశ అయితే రెడీ చేస్తుంది మమ్మీ. సో వర్షం అయితే ఇప్పటిదాకా పడి ఆగిపోయింది గైస్. ఇగో వాతావరణం చాలా నుంచి చల్లగా ఉంది. మా డాడీ మాత్రం అయితే ఇగో ఈ చేపలు పట్టే ఛానల్ అయితే వస్తుంది గైస్. సోనీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇవైతే. సో నేను చిన్నప్పుడు చూస్తుండే కానీ ఇప్పుడైతే మనకైతే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. సో మమ్మీ మాత్రం అయితే దోశలు. సో ఇది కూడా మాకు కూడా కాదు, మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది, ఆంటీ కోసం. సో ఇగో ఏమని చెప్తాను, కాలుతుందే చెయ్యి కింద పట్టుకో, ఈడ పట్టుకో కీడ పట్టుకోవే, ఎందుకు ఇట్లా మంచిగా పట్టుకో. వాళ్ళు వేడి ఉంది, కాలుతుంది ఇప్పుడు కూడా. సో గాయస్ చేయి అయితే ఫుల్ కాలుతుంది. అమ్మ అయితే మదాగా చేస్తుంది. సో పక్కింటి ఆంటీకి తెచ్చేసాం మనం. ఉందా లేదా ఉంది. సో వేసేసి మమ్మీ ఆంటీకి అయితే ఇచ్చేసిన ఫస్ట్, నాకైతే తినేస్తలే. సో దాని ఏమంటే కాంబినేషన్ మాత్రం మన బేసన్ ఏమంటారమ్మా దానికి, శనగ పిండి బేసన్ చేసింది మమ్మీ. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. సో మా ఇంట్లో ఇక రేపు మొత్తం దోశలు ఉంటాయి. ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ కాదు. రేపేది 3 రోజుల దాకా మా ఇంట్లో దోశలు కనిపిస్తాయి. ఈ దోశలు మాత్రం పాలలా మస్తు ఉంటాయి కదమ్మా, పాలలా చాయ్లా మస్తు టేస్ట్ ఉంటాయి గైస్. సో నేను చిన్న ఉన్నప్పుడు అయింది, ఇప్పుడు కూడా మ్యాక్సిమం మాకు తినే అలవాటు ఉంది. సో ఈ పిండి అయితే చూడవచ్చు. ఇప్పుడమ్మా ఈరోజే పట్టినారా? ఆ దోశ ఖరాబ్ అయిపోయింది గైస్. ఎందుకంటే ఎమర్జెన్సీలో మమ్మీ ఈరోజే నానబెట్టి, అది ఒక రోజు నానాలిగా పిండి, అప్పుడే మంచిగా స్మూత్ వస్తుంది గైస్. కానీ ఏం చేస్తాం చెప్పి ఇక మొత్తం ఖరాబ్ చేసింది మా మమ్మీ అయితే. ఎక్కడ కాకుండా ఏం చేద్దాం, మా అక్క ఫేవరెట్. సో ఇగో చిన్నగా మంచి వచ్చినాయి గైస్. ఇగో వేడి దోశలు. సో ఇవి తమిళ వాళ్ళు ఇంట్లోనే వేసుకొచ్చి అమ్ముతారు గైస్ ఎక్సెల్ బండి మీద. అప్పుడు ఆన్ ద స్పాట్ చేయరాలైతే. సో అయిపోయింది అది. సో ఫుల్ అంటే ఫుల్ వేడి ఉంది గైస్. చేయడం మలపనికి ఇంపాసిబుల్, చేయను ప్లేస్ కాదు, మడతలేదు. మమ్మీకి అలవాటు ఉంటుంది కాబట్టి మడుతుంది గైస్. ఏం చేద్దాం, ఇది కూడా మామూలు పెంక పైన రాదు, దాని మీద వస్తుంది. సో ఈ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెడుతుంది మా మమ్మీ. సో గైస్ ఏం చేద్దాం చెప్పండి ఇక. అమ్మ చెప్తే మాత్రం వినేది మా మమ్మీతో ఒక పర్సన్. సో వెదర్ అయితే మస్తు కూల్గా ఉంది, గాలి మాత్రం ఫుల్ అండ్ ఫుల్ క్రేజీ వస్తుంది గైస్, నిజం చెప్తున్నా. ఏం చేద్దాం, మా డాడీ అయితే ఇగో సో కూల్న టీవీ అయితే చూస్తున్నాం. ఎలాంటి డిస్టర్బ్ ఇయ్యా మా డాడీకి అయితే నేను. సో ఈ దోశ ఎప్పుడు రెడీ అవుతుందో మనం టేస్ట్ చేద్దామని వెయిటింగ్లో ఉన్నాం. మమ్మీ మాత్రం అయితే జల్లి పెట్టిస్తలే గైస్ నాకైతే. సో చూద్దాం గైస్. ఇవి అమ్మాయి ఎన్ని రోజులు అవుతుంది, ఇవి ఒక 10-15 రోజుల నుంచి ఇది ఫ్రిడ్జ్లో ఉంది. ఇది అది మన పోలేలు. సో ఈరోజు ఇది బయట పెట్టినారు మా ఇంట్లో. ఇంకేమేమి ఉన్నాయి ఫ్రిడ్జ్లో అయితే. ఇక మార్కెట్కి పోయి వచ్చింది మమ్మీ. ఈరోజు మా ఇంటి దగ్గర అంగడి పడుతుంది గైస్. సో అందుకే మాది ఫుల్ అంటే ఫుల్ స్టాక్ ఉంది అలా. ఎవరు? సో మళ్ళీ ఇంకొక దోశ ఇస్తుంది గైస్ మమ్మీ. సౌండ్ సూపర్ వస్తుంది గైజ్ దానిపైన పెంక పైన ఎట్లా వేస్తే. సో గాయస్ ఫుల్ వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. సో నోరైతే కాలిపోతుంది. మనమైతే బేసన్ అలవాటు లేదు మనకి, అందుకే ఇట్లా ఉట్టిగా తింటున్నా. టేస్ట్ మాత్రం ఓకే. ఇంకా నేను గాయస్ నోరు మంటలు వేస్తుంది మమ్మీ. చల్లగాక తిందా అని చెప్పి వినకుండా చేసిన. పెద్దోళ్ళు చెప్పి తిన్నారంటారు కదా, ఇదే రీజన్. టేస్ట్ అయితే బాగుంది, కానీ ఇంకా చట్నీ ఉంటే కొబ్బరి చట్నీ, వైట్ చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది గైస్. మా ఇంట్లో రేపు చేస్తారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మమ్మీ బేసనే వేసింది. మనమైతే బేసన్ వస్తుంది తినం కూడా తినం గైస్, నిజం చెప్తున్నా. నా కోసం అయితే స్పెషల్ మమ్మీ ఆమ్లెట్ అయితే పక్కా వేయాల్సిందే. So hey guys, almost dinner can happen guys. Thank you for watching my video.
వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ మొబైల్ సీ